హాయ్ స్టూడెంట్స్, నెక్స్ట్ డేటా స్ట్రక్చర్ నుండి ప్రీవియస్ క్లాస్లో పాయింటర్ కాన్సెప్ట్ గురించి తెలుసుకున్నాం కదా. ఇన్ దిస్ వీడియో వీ విల్ డిస్కస్ అబౌట్ డైనమిక్ మెమరీ అలొకేషన్ ఇన్ సి. సో డైనమిక్ అలొకేషన్ ఈజ్ నథింగ్ బట్ ఏ allocate at the time of the runtime. సో మనం ఇన్ సి ప్రోగ్రామర్ టు allocate memory at the runtime is called dynamic memory. డెఫినేషన్ చూద్దాం. డైనమిక్ memory allocation in C to allocate memory at runtime is called dynamic memory allocation. So in C language it is possible four functions. It having four functions, dynamic memory allocation. So these four functions in standard library header files. Example, in C language is possible by four functions of standard library function, that is stdlib.h header file లో స్టోర్ అయి ఉంటుంది బై డిఫాల్ట్ header file. So that four functions are malloc, that means memory allocation. Second one calloc, third one relloc, and fourth one free. Okay, before going that we will discuss about what is static memory allocation and dynamic memory allocation. So ikkada static memory allocation and dynamic memory allocation అంటే ఏంటో తెలుసుకోవాలి. సో ఇక్కడ స్టాటిక్ మెమరీ అలొకేషన్ అంటే ఏంటి, డైనమిక్ మెమరీ అలొకేషన్ అంటే తెలుసుకుంటేనే మనకి ఈ కాన్సెప్ట్ అనేది ఈజీ అవుతుంది. సో స్టాటిక్ మెమరీ ఈజ్ అలొకేటెడ్ ది కంపైల్ టైమ్. ఇన్ డైనమిక్ మెమరీ అలొకేషన్ allocated at the runtime. In this memory is allocated at compile time. In this dynamic memory allocation at the time of the runtime, memory is allocated at runtime. Next, in this static memory allocation can't be increased while executing program. For example, once మనం రైట్ చేసిన సైజ్ అనేది ఫర్దర్గా అగైన్ మనం ఎటువంటి మోడిఫికేషన్ చేయడానికి ఛాన్స్ ఉండదు. ఇన్ డైనమిక్ మెమరీ వచ్చేసరికి మనం అట్ ది టైమ్ ఆఫ్ ది ఎగ్జిక్యూషన్ ప్రోగ్రామ్ కూడా మనం సైజ్ని అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో దట్ ఈస్ ద డిఫరెంట్. హియర్ కాంట్ బి ఇంక్రీజ్ while execution program or executing program. Here can be increased while executing program.
అండ్ ఆఫ్టర్ దట్ ఏ స్టాటిక్ మెమరీ వచ్చేసరికి ఎగ్జాంపుల్గా బెస్ట్ యూజ్డ్ ఎరేస్ అని చెప్పచ్చు. యూజ్డ్ ఇన్ ఎరేస్ కాన్సెప్ట్. అండ్ డైనమిక్ వచ్చేసరికి యూజ్డ్ ఇన్ లింక్ లిస్ట్, యూజ్డ్ ఇన్ లింక్డ్ లిస్ట్. సో దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ది స్టాటిక్ మెమరీ అండ్ డైనమిక్ మెమరీ. సో ఇప్పుడు మనం వాట్ ఈస్ malloc మెమరీ. సో malloc మీన్స్ మెమరీ ఎలొకేషన్. సో ద ఫంక్షన్ డెఫినేషన్ చూద్దాం. ద malloc function allocate single block of రిక్వెస్టెడ్ మెమరీ. సో సింగిల్ బ్లాక్ ఆఫ్ మెమరీ రిక్వెస్ట్ చేసినప్పుడు మన దట్ సిచ్యువేషన్లో malloc ఫంక్షన్ అనేది ఎలొకేట్ చేస్తుంది. సింగిల్ బ్లాక్ ఆఫ్ రిక్వెస్టెడ్ మెమరీ. ఓన్లీ సింగిల్ బ్లాక్ ఆఫ్ మెమరీ మాత్రమే మనకి మెమరీ నీడ్ అయ్యేటప్పుడు ఈ malloc ఫంక్షన్ అనేది అలొకేట్ అవుతుంది. ఇట్ డస్ నాట్ ఇనిషియలైజ్ మెమరీ ఎట్ ది ఎగ్జిక్యూషన్ టైమ్. సో ఇట్ యాజ్ గార్బేజ్ వాల్యూ ఇనిషియల్లీ. సో ఇక్కడ మనకి malloc వచ్చినట్టయితే బై డిఫాల్ట్గా సమ్ గార్బేజ్ వాల్యూ, దట్ మీన్స్ ఒక ప్రాపర్గా కాకుండా ర్యాండమ్గా ఉన్న కోడింగ్తో మనకి వాల్యూ అనేది ఉంటుంది. సో ఎప్పుడైతే మెమొరీ అనేది సఫిషియెంట్గా ఉండదో అప్పుడు మనం ఇట్ విల్ రిటర్న్ ది నల్. సో నల్ని మనం రిటర్న్ చేస్తుంది. ఇది నల్ని రిటర్న్ చేస్తుంది అంటే ఎంటీ స్పేస్ని మనకి రిటర్న్ చేస్తుంది. ద సింటాక్స్ ఆఫ్ దిస్ malloc సింటాక్స్ వచ్చేసరికి సో ఇక్కడ మనం పాయింటర్ తీసుకున్నాం. సో ఇక్కడ కేస్ టైప్ మీన్స్ డేటా టైపే, నథింగ్ బట్ లైక్ ఇంటీజర్ ఆర్ ఫ్లోట్. కేస్ టైప్ asterisk malloc బైట్ సైజ్. సో బై డిఫాల్ట్ ఇంటీజర్ 2 ఉంటుంది. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ బైట్స్ అనేది మనం ఏమి యూజ్ చేస్తున్నామో దాన్ని ఇంటూ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం డిఫాల్ట్గా 4 తీసుకున్నాం. సో ఇంటీజర్ బైట్ 2. సో 4 into 2 8 బైట్స్ని ఇక్కడ malloc ఫంక్షన్ అనేది అలొకేట్ చేస్తుంది. సో దీనికి ఈ malloc, calloc, realloc ఈచ్ అండ్ ఎవ్రీ విత్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ నెక్స్ట్ ఫర్దర్ వీడియోలో క్లియర్ ఎక్స్ప్లెనేషన్తో ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ కూడా మనం తెలుసుకుందాం. సో ఇక్కడ ఓన్లీ ఈ వీడియోలో వాట్ ఈస్ డైనమిక్ అండ్ టైప్స్ ఆఫ్ డైనమిక్ గురించి క్లియర్ చేసుకుందాం. సో నెక్స్ట్ calloc. వాట్ ఈస్ calloc ఫంక్షన్? ద calloc ఫంక్షన్ is allocate multiple block of requested memory. సో malloc means only single block of memory allocation కి యూజ్ చేస్తాము. calloc వచ్చేసరికి the calloc function is allocates multiple block of requested memory. మల్టిపుల్ బ్లాక్ ఆఫ్ రిక్వెస్ట్ మెమరీని ఇక్కడ యూజ్ చేస్తాం. అండ్ ది calloc సింటాక్స్ ఇస్ పాయింటర్, కేస్ టైప్, దట్ మీన్స్ డేటా టైప్, asterisk, ఓకే, calloc. నెక్స్ట్ నెంబర్, బైట్ సైజ్. సో ఎన్ని నెంబర్ తీసుకుంటే అన్ని నెంబర్ ఆఫ్ బైట్స్ అన్ని బైట్స్గా ఆ నెంబర్ని అన్ని బైట్స్గా అలొకేట్ చేస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ realloc. సో realloc మీన్స్ రీఎలోకేషన్ ది మెమొరీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ malloc, calloc మెమొరీ ఎలోకేషన్స్ మనకి సఫిషియెంట్గా సరిపోయినట్టయితే ఎడిషనల్గా మనం మెమొరీ ఎలోకేషన్ అనేది యాడ్ చేయాలి అనుకుంటే realloc ఫంక్షన్ అనేది యూజ్ చేస్తాము. డెఫినేషన్ చూద్దాం. ఇఫ్ మెమొరీ is not sufficient for malloc or calloc
you can reallocate the memory. You can reallocate the memory by realloc function. సాఫ్ట్వేర్లో చెప్పాలంటే ఇట్ విల్ చేంజ్ ది మెమరీ సైజ్ మనం ఇంక్రీజ్ చేయడానికి యూజ్ చేస్తాం. సింటాక్స్ వచ్చేసరికి సింటాక్స్ ఆఫ్ realloc. సో void means return value. realloc void some pointer asterisk p size t n. Okay, this is the syntax of the realloc. Next one, so free means so deallocate the memory space. Okay, free the some memory location. So after the calloc or malloc functions, it will release the calling free. Okay, so definition చూద్దాం. The memory occupied by malloc or calloc functions must be released by calling free function. So when we want the reallocate, it will call the free function. Okay, so otherwise it will be consume the memory until the program exit. Okay, so let's see the syntax of the free allocate. Syntax. So for example, free pointer. సో ఏదైతే మనం డిఅలొకేటర్ ఫ్రీ చేయాలనుకున్నా ఆ పాయింటర్ని మనం మెన్షన్ చేసినట్టయితే దట్ విల్ బి డిఅలొకేటర్ ఫ్రీ దట్ ఇది. సో దిస్ ఈజ్ ది డైనమిక్ మెమరీ అలొకేషన్ కాన్సెప్ట్. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో ఈచ్ అండ్ ఎవ్రీ థింగ్ క్యాలాక్ మ్యాలాక్ రియలాక్ ఫ్రీ ఫంక్షన్ విత్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్తో డిస్కస్ చేసుకుందాం.